హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిపులుసు గోకరకాయ ఫ్రై. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. అది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం పచ్చిమిర్చిని స్టవ్ పైన కాల్చాలి. అలా ఏదైనా ఒక సీకు తీసుకో, లేదంటే ఫోక్ స్పూన్ అయినా అలా పచ్చిమిర్చి గుచ్చి స్టవ్ పైన కాల్చాలి. మీకు అంటే మీరు స్పైసీ మీరు ఎంత తింటే అన్ని పచ్చిమిర్చి మీరు యూజ్ చేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొన్ని ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 5-6 ఎక్కువనే తీసుకున్నాను. అలా స్టవ్ వెలిగించి స్టవ్ పైన మంచిగా దాన్ని బాగా దూరగా కాల్చుకోవాలి. ఫ్లేమ్స్ అంటే సిమ్లో పెట్టి కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో కాల్చుకోవద్దు, మాడిపోతాయి. సో అలా మంచిగా వాటి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మంచిగా కాల్చుకోవాలి. అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ ఒక గిన్నెలో మనం చింతపండు నానబెట్టిన బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే ఇవన్నీ పచ్చిమిర్చి మీరు ఎంత కాల్చినారో అవన్నీ అందులో వేసుకొని కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. వేసి దాన్ని మంచిగా పిసికి మొత్తం జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ జ్యూస్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో ఒగరు ఉంటుంది కాబట్టి అది ఆ ఒగరు తెలియకుండా ఉండాలి అంటే కొంచెం మనము 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అండ్ షుగర్ కూడా నేను 1 స్పూన్ షుగర్ కూడా వేసుకుంటాను. ఎందుకంటే మనకి ఆ ఒగరు అనేది తెలియకుండా ఉండడానికి అంతే. ఒక హాఫ్ స్పూన్ షుగర్. ఇంకా మనకి చింతపండు పుల్లగా అనిపిస్తే మనం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం చింతపండు కొంచెం పులుపు అనిపించింది, అందుకే నేను వాటర్ కూడా యాడ్ చేశాను. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఏం పర్వాలేదు, లేదంటే మీకు ఏమైనా ఉప్పు కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పులుపు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అంతా రెడీ అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. నేను ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని. అక్క ఏం చేస్తున్నావు? ఏమో పోపు పెడుతున్నట్టున్నావు. పచ్చిపులుసు పోపు పెడుతున్నాను. ఓకే, పచ్చిపులుసు ఏ స్టైల్లో చేసినావు ఇంతకీ? నేను మామూలుగా మన స్టైల్లో చేశాను, పచ్చిమిర్చి వాడాను. ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఆయిల్ వేసాను, అలాగే పోపు గింజలన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మన పోపుని మంచి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాం. ఇవి సరిపోతాయా మరి మనకు? చాలు. ఓకే, ఒక 4 అయితే సరిపోతుంది. అలాగే ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ పించాకు సరిపోతుంది. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకే, పసుపు అయిన తర్వాత మళ్ళీ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పోపు రెడీ అయిపోయింది. మనం పచ్చిపులుసులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. సూపర్. అయితే ఇప్పుడు మనం గోకరకాయ అంటే చాలా మందికి తెలియదు, గోచిక్కుడు అని తెలుస్తుంది. సో మనం గోకరకాయ అంటాం కదా, అదే. ఇప్పుడు దానికి కావాల్సిన నువ్వులు, ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ గోచిక్కుడుని మంచిగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు, అవి కూడా మనం వేయించకపోయినా పర్వాలేదు, అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చిని మనము ఉప్పేసి మనం దాని పేస్ట్ మిక్సీకనే వేసుకోవచ్చు, లేకపోతే మనం రోట్లో దంచుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఆయిల్ వేసుకోవాలి అక్క ఇందులో? అంటే దాని క్వాంటిటీని బట్టి మనకి ఎంత క్వాంటిటీ ఉంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. మనం అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి వాటిని మంచిగా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, వేయించుకొని మనకి ఇప్పుడు ఇది తొందరగా వేగాలంటే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఫాస్ట్గా వేగుతుంది కాబట్టి. అలా మంచిగా వేగిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి, మాడిపోకుండా అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఆనియన్ వేగిన తర్వాత కల్మాకు వేసుకోవాలి. కల్మాకు తర్వాత మనము ఇప్పుడు ఆ కల్మాకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 రెమ్మలు సరిపోతుంది. అలాగే నువ్వులు మన ఇష్టం, రోస్ట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కూడా వేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 స్పూన్ నువ్వులు అంటే 1 టేబుల్ స్పూన్ నువ్వులు మనం మిక్సీకి వేసుకొని ఇప్పుడు మనం ఇంట్లో వేసుకోవాలి. ఆనియన్లో వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు. ఎందుకంటే దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా, ఇక్కడ మనం వేయించలేదు కదా, వేయిస్తే ఆయిల్ రాదు, వేయించలేదు కదా, పచ్చిది కాబట్టి ఆయిల్ వస్తుంది. ఓకే, మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగా బాగుంటుంది.
ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం నువ్వులు వేసాం కదా, కొంతమంది పల్లి పొడి కూడా వేసుకుంటారు. పల్లి పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. మన టేస్ట్. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మంచిగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు పసుపు. తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోచిక్కుడిని వేసుకోవాలి. అంటే గోకరకాయ గోచిక్కుడు గోకరకాయ మనం ఎంత 1/2 కిలో వేసుకున్నాము. మన ఇష్టం 1/2 కిలో, కానీ మన ఇంట్లో ఎంతమంది ఉంటే మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చివాసన వెళ్ళే వరకు అది ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మనం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి అలా మనం అది కొంచెం మగ్గించాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ వస్తుంది. ఆ పచ్చి స్మెల్ అనేది కూడా బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టి తీసాం కదా, ఇప్పుడు పచ్చి స్మెల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనము దీంట్లో మనకి పచ్చిమిర్చి మనము ఉప్పేసి మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని అది కూడా పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మనం దంచేటప్పుడు అలా కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇందులో కూడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, అంతా ఇప్పుడు గోచిక్కుడు వాటర్ అవన్నీ వస్తాయి కదా, సో మనం ఒకసారి మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకుంటే గోకరకాయ ఇప్పుడు కారం ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి ఉప్పు కారం మంచిగా పడుతుంది అంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టి మనము ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకొని మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానికి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది ఉడికేంత వరకు మనము మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి. అయితే వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, మనం చిన్న గ్లాస్లో కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా అది ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళే వరకు మనం ఇంకా ఫ్రై చేస్తూనే ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసి మనము ఇప్పుడు మూత పెట్టనక్కర్లేదు, స్పూన్తోనే మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా, సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఆప్షనల్, అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, అదైతే ఆప్షనలే. కొత్తిమీర వేసుకోవాలి, మంచిగా కలిపేసుకొని మళ్ళీ మనము మళ్ళీ కొంచెం దాన్ని కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసి, ఇప్పుడు ఎందుకంటే ఆ గరం మసాలా ఫ్లేవర్ అంతా పట్టాలి కదా, అందుకని ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బౌల్లో తీసేసుకోవాలి. రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.